అక్క నమస్తే, ఏం పేరు? నా పేరు కొండమ్మ. కొండమ్మ. కొండమ్మ గారు, ఏంటి మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, మరి మీ ఏరియాలో నీళ్లు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎలా ఉంది? బాగానే ఉంది. నీళ్ళు బాగా వస్తున్నాయా? బాగానే వస్తున్నాయి. వాడుకుని కూడా బాగానే వస్తుంది. రోడ్లు ఎట్లున్నాయి? బాగానే ఉన్నాయి. ఇది జగద్గిరిగుట్లో అంతా మంచిగానే ఉంది. మంచిగానే ఉంది. బాగుందా? ఓకే, మరి ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఇప్పుడు మరి కాంగ్రెస్కి అవకాశం ఉందా, బీజేపీకి అవకాశం ఉందా, బీఆర్ఎస్కి అవకాశం ఉందా? ఈ మూడిట్లో ఏది ఏ పార్టీ బెటర్ అనుకుంటుంది? చెప్తారు అక్క, చెప్తాను. పార్టీ అంటే నాకు ఐడియా లేదన్నా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తుందా, లేదా అంతకుముందు కేసీఆర్ బాగా పనిచేసిందా, ఎట్లా వీళ్ళిద్దరు బీజేపీ పువ్వు గుర్తు ఒకటి ఉంది కదా, ఎవరు వస్తే బాగుంటుంది సార్? పువ్వు గుర్తు వస్తేనే బెస్ట్ అనిపిస్తుంది. అవునా? అవునా? ఎందుకని? అంటే ఆయన అంతగా మంచిగా చేస్తున్నాడు మోడీ గారు దేశం మొత్తం. ఓకే, సో మరి ఇక్కడ లోకల్ అవకాశం ఉందా, పువ్వు గుర్తు వచ్చే అవకాశం ఉందా? వస్తుంది అన్న, ఎందుకు రాదు? మేలు చేస్తే అందరూ మంచిగానే చేస్తారు కదా. మరి ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కదా, 6 గ్యారెంటీలు వస్తున్నాయా? బస్ ఫ్రీ కానీ కరెంటు 200 యూనిట్లు ఫ్రీ వస్తుందా? సన్న బియ్యం వస్తున్నాయి మీకు? రాలేదన్న, రాలేదు. గ్యాస్ రేట్లు ఎక్కువ పెరిగిపోయినాయి కదన్నా. గ్యాస్ రేట్లు ఎక్కువ పెరిగినాయి. రేషన్ కార్డు ఉందా మీకు ఇక్కడ? లేదన్నా. లేదా? కరెంటు బిల్లు కడుతున్నారు? కడుతున్నాం. ఓకే, సో మొత్తానికి అయితే మోడీ గారు రావాలనుకుంటున్నాం. పువ్వు గుర్తు ఎందుకు? కారు గుర్తుంది, మళ్ళీ చెయ్యి గుర్తుంది ఉంది. ఎవరు మంచి చేస్తే వాళ్ళే కదన్నా. మోడీకి ఒకసారి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను. రైట్ అమ్మ, థ్యాంక్ యూ.